జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 23వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఈరోజు దివ్యమైన శుభ ఫలితాలు పొందుతారు. ఈరోజు ఆర్థిక అంశాల్లో అనుకూలత ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య మైత్రి మరింతగా బలపడుతుంది. ప్రేమికులకు ఇది అనుకూలమైన సమయం అవుతుంది. తండ్రి వైపు సంబంధాలు మరింత సన్నిహితంగా మారే అవకాశం ఉంది. ఈరోజు మీకు బద్ధకం కొంత ఎక్కువగా ఉంటుందని గ్రహాలు సూచిస్తున్నాయి. అందుకే మీరు చేసే పనులలో నిర్లక్ష్యం ఉండకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా స్వయంకృత తప్పిదాలకు తావు ఇవ్వకండి. ఇది మీకు సమస్యలను కలిగించవచ్చు. ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు పక్కా ప్లానింగ్ ప్రకారంగా పనిచేస్తే మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి అష్టమి. నక్షత్రం ఉత్తరా ఫల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 3:50 నుండి 4:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పుకు దూరంగా ఉండాలి. ఈరోజు కనుక అప్పులు చేస్తే భవిష్యత్తులో వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసిన అప్పు తీరకపోగా నానా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సోమవారం రోజున వచ్చిన అష్టమికి కాలభైరవ అష్టమి అని పేరు ఉంది. కనుక ఈరోజు ఎవరైతే కాలభైరవ స్వామి వారికి పూజలు చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన పాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయాలి. అలాగే ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. అలాగే శంకర నామాన్ని జపించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని పదే పదే చెబుతూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఎవరైతే విశేషంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తారో వారికి మోసాల నుండి, ద్రోహాల నుండి, అన్యాయాల నుండి విముక్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.